హలో అండి. గుడ్ ఈవినింగ్. కొంచెం వీడియో లేట్ అవుతుంది ఈరోజు. యాక్చువల్‌గా ఇది ఈవినింగ్ వచ్చింది నోటిఫికేషను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. సో, యాక్చువల్‌గా మనకి గుడ్ న్యూస్ ఏంటంటే మొన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. ఒక 250 సీట్లు వస్తాయని చెప్పేసి. బట్ 200 కాదు గానీ ప్రస్తుతానికైతే ఒక 150 సీట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. సో, నిన్నటి ఒక వీడియోలో కూడా నేను ఒక చిన్న న్యూస్ పేపర్ కటింగ్ కూడా మీకు పెట్టడం జరిగింది. సో, ఆ న్యూస్ పేపర్ కటింగ్ ఇదే. సో, దీంట్లో ఏంటంటే మనకి కొత్తగా మరొక 100 ఎంబీబీఎస్ సీట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో నోవా అండ్ మహావీర్ కాలేజీలకు చెరో 50 సీట్లు అని చెప్పేసి మనకి దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఈ నోవా కాలేజీలో ఏవైతే 50 సీట్లు ఉన్నాయో ఇవి ఆల్రెడీ మనకి సెకండ్ రౌండ్‌లో యాడ్ చేశారు. ఓకే. సో, ఈ న్యూస్ మాత్రం మనకి నిన్నొచ్చింది. ఓకే. ఇప్పుడు మహావీర్ కాలేజ్ ఒకదానికే మనకి కొత్తగా సీట్లు పెరగడం జరిగిందనమాట. అయితే మొత్తం నేను మొన్న చెప్పింది 3 కాలేజెస్‌లో పెరుగుతాయని చెప్పాను కదా! ఒకటి రాజరాజేశ్వరి, రెండోది సీఎంఆర్, తర్వాత మహావీర్ అని చెప్పాను మీకు. సో, అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకి అఫీషియల్‌గా అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాజరాజేశ్వరికి సంబంధించి మనకి ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. అంటే నేను ఆ రోజు వీడియో చేసే నాటికి పర్మిషన్ వచ్చింది. బట్ దాన్ని క్యాన్సల్ చేపిచ్చాము అని చెప్పేసి మన యూనివర్సిటీ వీసీ గారు ఒక ప్రెస్ మీటు సంథింగ్ ఒక ప్రోగ్రామ్‌లో చెప్పడం జరిగిందనమాట. అది కూడా నేను చూసాను. బట్ అది ఎంతవరకు దానికి ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? లేదా? అనేదైతే ఇంతవరకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు దానిపైన. కాలేజ్ వస్తుందా మరి అని చాలామంది అడుగుతున్నారు మెసేజ్‌లు అండ్ వాట్సాప్‌లో గానీ, లేదనంటే కాల్స్ గానీ చేసి అడుగుతున్నారు. బట్ నేను కూడా దాని మీద ఏమీ చెప్పలేను. బట్ అప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పటికి చెప్పాను. సో, బట్ అది వచ్చిన పర్మిషన్‌ని క్యాన్సిల్ చేయడం జరిగిందంట. మేబీ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్‌గా లేవు ప్రాపర్‌గా అనేసి చెప్పారనమాట వీసీ గారు. సో, అది వదిలేస్తే ఇంకా మిగిలింది మనకి నేను చెప్పినట్టు మనకి సీఎంఆర్ అండ్ మహావీర్ అని చెప్పాను కదా! సో, దానికి సంబంధించి ఆ 2 కాలేజీలకి సంబంధించి మనకి సీట్లయితే పెరగడం జరిగింది. సో, దానికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ ఈరోజు ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లో అయితే అప్‌లోడ్ చేశారు. చూడండి, ఇది ఈరోజు వచ్చిన డేట్ అనమాట. 11th October 2025. సో, ఇక్కడేంటంటే ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ యాజ్ ఆన్ 10/10/2025 అంటే నిన్నటి వరకు వాళ్ళు అప్‌గ్రేడ్ చేసినవన్నమాట. ఇక్కడ చూడండి, కైండ్ రిఫరెన్స్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్స్ notice of so and so regarding updated seat matrix in view of recent changes in renewal of existing UG MBBS seats as well as additional seats sanctioned for UG MBBS for the academic year 2025-26. సో, ఇది అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ కాలేజెస్‌లో ఉన్నటువంటి సీట్లని రెన్యువల్ చేయడము, అదేవిధంగా కొత్తగా అడిషనల్‌గా ఏమైనా సీట్స్ శాంక్షన్ చేస్తే వాటికి సంబంధించినటువంటి పబ్లిక్ నోటీస్ అనమాట ఇది. సో, దీన్ని మీరు గో త్రూ అవ్వచ్చు. నేను ఈ లింక్ కూడా మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. సో, ఇది ఆల్రెడీ ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లో కూడా ఉంది. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. సో, ఇదనమాట మొత్తం ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేమి కాలేజీల్లో ఎన్ని సీట్లు పెరిగాయా, తగ్గాయా, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయా అనేది మొత్తం దాదాపు ఇది ఒక 64 పేజీల డాక్యుమెంట్ అయితే ఉంది మనకి. సో, ఇక్కడ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎక్కడ మనకి కొత్తగా అడిషనల్ సీట్స్ అయితే ఎక్కడ ఏం లేవు. అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి 25-26కి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చాయన్నమాట దాదాపు. ఎక్కడ కూడా ఇంక్రీజ్ అయినట్టయితే మనకి లేదు. ఇక్కడ ఒకటి శాంతిరామ్ మెడికల్ కాలేజ్‌లో మాత్రం ఒక 100 సీట్లు పెరిగాయన్నమాట ఆంధ్రప్రదేశ్‌లో. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాలేజ్ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇక్కడ కొత్తగా వచ్చిందనమాట. అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ డ్యూరింగ్ 2025-26. ఇంతకుముందు అసలు కొత్త కాలేజ్ ఇది. 150 సీట్స్ తోని ఇది స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇక వేరే స్టేట్స్‌లో కావాలనంటే మీరు డాక్యుమెంట్ చూడండి. నేను మాత్రం మన తెలుగు స్టేట్స్‌కి సంబంధించినవి మాత్రం చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకి వెళ్ళిపోదాం. ఈ రెడ్ కలర్‌లో ఉన్నాయి చూడండి. మనం స్క్రోల్ చేస్తుంటే రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి మీకు అక్కడక్కడ. వాటిల్లో సీట్లు పెరగడం లేదా కొత్తగా యాడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. హర్యానాలో ఒక 3 కాలేజీలు, 4, హిమాచల్ ప్రదేశ్ 1. సో, ఈ విధంగా సీట్లు అయితే కొత్తగా కర్ణాటకలో కూడా పెరిగాయి. కర్ణాటక కూడా చూద్దాము. 200 ఉన్నది 250 అయ్యాయి ఏజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో. తర్వాత బీఎస్సీ మెడికల్ సైన్సెస్‌లో 150 ఉంటే 200 అయ్యాయి కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి
కర్ణాటక శ్రీదేవి ఇన్స్టిట్యూట్ ఇది 150 ఉంటే 250 అయ్యి 100 పెరిగాయి. తర్వాత కర్ణాటక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 200 ఉంటే 250 అయ్యాయి. 50 సీట్స్. ఎందుకంటే ఎవరైనా కర్ణాటక వెళ్ళే వాళ్ళు ఉంటారేమో అని నేను జస్ట్ చూపిస్తున్నాను. సో డైరెక్ట్గా తెలంగాణకు వచ్చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి తెలంగాణ స్టార్ట్ అవుతుంది చూడండి. సీరియల్ నెంబర్ 607 నుంచి దాదాపు మనకి ఇదిగోండి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణ. ఇందులో 150 సీట్లు ఉండేది, ఇప్పుడు 250 సీట్లు అయ్యాయి. నేను యాక్చువల్గా 100 చెప్పలేదు, 50 చెప్పాను దాంట్లో మొన్నటి వీడియోలో. సో 50 బదులు ఇప్పుడు 100 అంటే ఇంకొక 50 కూడా యాడ్ అయ్యాయి. మొత్తం 100 సీట్స్ సిఎంఆర్ మెడికల్ కాలేజ్లో మనకి రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్. ఇది మనకి 150 ఉన్నవి 200 సీట్లు అయ్యాయి. అంటే ఇక్కడ ఒక 50 సీట్లు. ఓకే, ఇప్పుడు ఎన్నైనాయి మనకి, అక్కడ ఒక 100, ఇక్కడ ఒక 50, మొత్తం 150 సీట్స్ పెరిగాయి అనమాట. సో ఇందాక చెప్పాను కదా, నోవా అనేది మనకు ఆల్రెడీ ఇంతకుముందే యాడ్ అయ్యాయి. ఓకే, ఇది మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారో అదే తెలియక ఇచ్చి ఉంటారు మేబీ బై మిస్టేక్. సో నోవా కాలేజీలో ఆల్రెడీ సెకండ్ రౌండ్లోనే పెరిగాయి మనకి. సో ఇప్పుడు పెరిగింది మాత్రం సిఎంఆర్ అండ్ మహావీర్లో పెరిగాయి. ఇక ఇది నేను 50-50 చెప్పాను, ఇప్పుడు ఇంకొక 50 ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. ఈ రెండిట్లో కలిపి 150 సీట్లు. ఇక ఇంకొక 150 సీట్లు రాజరాజేశ్వరి సంగతి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో వచ్చిన పర్మిషన్ అయితే క్యాన్సిల్ చేశారంట. మరి అది ఫైనల్ రౌండ్ వరకు మళ్ళీ ఏమైనా జరిగితే మనం చెప్పలేము. బట్ ఎందుకనంటే కాలేజ్ వాళ్ళు కూడా ఇంత ప్రయత్నం చేసి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వదిలేరు కదా, వాళ్ళు కూడా ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. మేబీ అది ఫైనల్ రౌండ్ వరకు లేకపోతే ఈ నెక్స్ట్ రౌండ్ వరకు ఏదైనా అప్రూవల్ వస్తే మేబీ అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ప్రస్తుతానికైతే మనకి దీంట్లో అయితే లేదు. చూద్దాం, ఈ లిస్ట్లో అయితే లేదు. మరి ఇంకా నాకు తెలిసి ఈ రౌండ్కి అయితే రానట్లే, ఇంకా ఫైనల్ రౌండ్కి అనేది మనం చెప్పలేము. సో ప్రస్తుతానికైతే ఇదే అండి ఈరోజున్న అప్డేటు. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్, డీటెయిల్స్, క్లారిఫికేషన్ కావాలనంటే మీరు కింద అంటే సీట్ వస్తుందా, మాకు సీట్ వస్తుందా, ఇంత ర్యాంకు, ఇంత స్కోరు, ఇవి అడిగి మీరు నేను చెప్పి చాలా ఇదవుతుందండి. అడిగిన వాళ్ళే అడుగుతూనే ఉన్నారు, ప్రతిసారి ఫోన్ చేస్తున్నారు. నాకు కూడా కొంచెం పనులు ఉంటాయి అండ్ నాతోని వేరే పేరెంట్స్ ఉంటారు, మాట్లాడుతుంటాము వాళ్ళతోని. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మెసేజ్ మాత్రం పెట్టండి, నేను వీలు చూసుకొని మీకు మెసేజ్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. బట్ సీటు వస్తుందా రాదా అని అంటే ఇప్పుడు అందరికీ కొంతమందికి అయితే సీట్ వస్తుందా రాదా అనేది చెప్పేయచ్చండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 2 రౌండ్లు అయిపోయాయి కాబట్టి ఆ 2 రౌండ్స్లో మీకు వచ్చే వాళ్ళకి అందరికీ వచ్చేసాయి సీట్లు. ఇక బార్డర్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అని అంటే ఇక వాళ్ళకి నాకు అర్థమవుతుంది మీ టెన్షన్, సీట్ వస్తుందా రాదా అనే టెన్షన్ ఉంటుంది. కాకపోతే దానికి ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే మీకు వస్తుందని చెప్పినా ఒక ప్రాబ్లం, రాదని చెప్పినా ఒక ప్రాబ్లం. కాబట్టి అవన్నీ అంత కరెక్ట్గా చెప్పాలి అని అంటే మనకి కొంత డేటా అనాలిసిస్ అవసరం అనమాట. క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా చూసుకొని చెప్పాల్సి ఉంటుంది. ఎన్ని సీట్లు, ఎన్ని కేటగిరీ వైజ్ ఎన్ని వస్తాయి, దాంట్లో మీకంటే ముందు ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ దాంట్లో నుంచి ఎంతమంది అప్గ్రేడ్ అవుతారు వేరే కాలేజ్కి, ఇట్లా చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చేయాలనంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్. మీరు అడగంగానే అలా చెప్పేయడం అనేది ఏదో నోటుకొచ్చింది అలా అప్రాక్సిమేట్గా చెప్పినా కూడా అది కరెక్ట్గా ఉండాలి కదా. అది మళ్ళీ దానిపైన మీరు హోప్ పెట్టుకొని ఉంటారు ప్రతిదీ. సో అందరికీ రావాలనే కోరుకుంటున్నాను నేను కూడా ఎంబీబీఎస్ సీటు. సో అయితే ఒకవేళ ఇప్పుడు ఎవరైనా బి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన డౌట్స్ కానీ లేదంటే కాలేజీల్లో అంటే సీట్ కోసం అయితే చూస్తున్నారో, సో మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. వాటికి సంబంధించి కొంతమంది క్లియర్గా వినండి, కొంతమంది ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా వదిలేసినట్టు ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి, ట్రై చేసి చూద్దాము. మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే చేపించడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా బి కేటగిరీకి అప్లై చేసి సి కేటగిరీ కోసం ట్రై చేసే వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంది. 20,000 డీడీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దానికి ఎవరికైనా కావాలి అంటే గైడెన్స్ కూడా ఇస్తాము. సో మీరు దానికి సంబంధించి కూడా ఏదైనా కావాలంటే మీరు మెసేజ్ మాత్రం చేయండి. ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మెసేజ్ చేస్తే అది చూసుకొని మేము తప్పకుండా రిప్లై చేస్తాను. తర్వాత
ఇంకేదైనా లో బడ్జెట్లో కావాలి, ఆ లో బడ్జెట్ ఇయర్లీ అయితే కుదరదండి. ఎందుకనంటే క్లియర్గా చెప్తున్నాను ముందే, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు, కానీ ఇయర్లీ కడతామంటున్నారు, లో బడ్జెట్లో కావాలంటున్నారు. రెండు పాసిబుల్ కావు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. లో బడ్జెట్ అని అంటే కొంచెం బడ్జెట్ తగ్గుతుంది. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ కడితే మీకు అంటే ఇయర్లీ కడితే మీకు ఎంత అవుతుందో అందులో నుంచి తగ్గాలి అని అంటే మీరు ఒకేసారి పే చేయగలిగితేనే ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా తగ్గించడానికి ఏదైనా మనం అడగొచ్చు. సో అలా కాకుండా ఇయర్లీనే కడతామనంటే వాళ్ళు ఏమీ తగ్గించరు, అది అర్థం చేసుకోండి. అండ్ తగ్గించే కాలేజీలు కొన్ని ఉంటాయి, అన్ని కాలేజీల్లో తగ్గించరు. కాబట్టి ఇవన్నీ దయచేసి అర్థం చేసుకోండి. బట్ సీటు మాత్రం మీ ర్యాంక్ని బట్టే వస్తుంది. సో ఆ వచ్చే సీటు ఏ కాలేజీలో రావచ్చు మనకి, అండ్ దాంట్లో పాసిబిలిటీ ఉందా లేదా తగ్గడానికి, ఇట్లాంటివి అయితే మనం ఏదైనా చెప్పగలము, మాట్లాడడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇదండి ప్రస్తుతానికైతే మనకి ఉన్నటువంటి అప్డేటు. మొత్తానికి ఒక 150 సీట్లు అయితే అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో కొంతమంది అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అనేసి కూడా మన వాళ్ళు మన వీడియో కింద కామెంట్స్లో పెడుతున్నారు. సో మ్యాక్సిమం నేను చెప్పాను మొన్న, వెయిట్ చేయండి, ఆల్మోస్ట్ కన్ఫర్మే అని చెప్పాను. ఇప్పుడు అయితే మొత్తానికి 2 కాలేజీల్లో సీట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. సో మిగిలింది మనకి ఆ రాజరాజేశ్వరి, ఇంకా అదైతే ప్రస్తుతం అయితే ఇంతవరకు అయితే దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అఫీషియల్గా. బట్ చూడాలి, దాని మీద ఇంకా కొంత ఉంది హోప్. బట్ ఏమవుతుంది అనేది ఏమో తెలియదు. బట్ ఇది ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి మన ఛానల్ని. రైట్, థ్యాంక్ యూ.